హాయ్ హలో నమస్తే టు ఆల్. ఈరోజు ఎక్కడికి ప్రయాణం అనుకుంటున్నారా? మా అందమైన విలేజ్ మీ అందరికీ చూపించేస్తానండి. రోజు ఇల్లు ఆఫీసేనా, అప్పుడప్పుడు ఇలాగ బయటకు కూడా రావాలి. మా విలేజ్ చూడండి ఎంత బాగుందో. ఇలా చూడండి, ఇక్కడ ఇటుక బట్టీలు. మా చుట్టుపక్కల గ్రామాల్లో అయితే ఇటుక బట్టీలు చాలా ఉంటాయండి. ఇటుకలు తయారు చేస్తారు, ఇక్కడ బాగా ఫేమస్. పోతే ఎక్కడికి వెళ్ళిపోతున్నాం అనుకుంటున్నారా? ఇలా తిరిగి 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 ఒక గృహప్రవేశం ఫంక్షన్ ఉందండి. బయలుదేరాం. మా ఊరు నుంచి ఒక 10 కిలోమీటర్ల దూరం అంతే. ఇలా చూడండి, సుబ్రహ్మణ్య స్వామి గుడి పిల్ల కాలువ పక్కనే ఉంటుంది. ఎంత బాగుందో చూడండి. మా ఊరికి 5 కిలోమీటర్ల దూరంలో అయితే ఫుల్ రైస్ మిల్ అండి. విలేజ్ నిండా రైస్ మిల్. గోదావరి జిల్లాలో సగం రైస్ మిల్లు ఇక్కడే ఉంటాయి. దూరంగా చూడండి, అన్ని రైస్ మిల్లే. ఊరు చుట్టూ మొత్తం రైస్ మిల్లే అండి. ఇక్కడ మాదే ఒక చిన్న విలేజ్ అంటాను. మా విలేజ్ పక్కన ఉన్నవన్నీ ఇంకా చిన్న విలేజ్. కానీ చిన్న విలేజ్లో అయినా కానీ ఒక్క సినిమా థియేటర్ అయినా ఉండకుండా ఉండదండి. ఇక్కడ వచ్చేసామండి. గృహప్రవేశం జరిగేది ఇంకొక 5 మినిట్స్లో రీచ్ అయిపోతాం మళ్ళీ. ఇదేనండి నూతన గృహప్రవేశం. ఇంకా మంచి ఎండని వెళ్ళగానే చీర్స్ మంచిగా ఫ్రూట్ జ్యూస్లు అయితే ఇచ్చేసారండి మాకు. అంటే ఎండన పడి వెళ్ళామేమో, ఫ్రూట్ జ్యూస్ తాగి శుభ్రంగా మొత్తం ఇల్లంతా చక్కగా కలయి తిరిగి అన్నీ చూసామండి. ఈవెంట్ ఆర్గనైజర్స్ కేఆర్ ఈవెంట్స్ అండి. ఈ చుట్టుపక్కల అనపర్తి, రాయవరం, ఉండపేట అన్నీ చేస్తారు. బాగున్నాయండి అరేంజ్మెంట్స్. ఎవరికైనా కావాలంటే రిఫర్ చేసుకోవచ్చు. బిల్డింగ్ అయితే 3 అంతస్తులు కట్టారండి. హౌస్ అయితే 2 అంతస్తులు అండి. చాలా బాగా కట్టున్నారు. లోపల చూసేద్దాం కదండి. ఇది మొదటి అంతస్తు అండి. దాని లోపలైతే అసలు చాలా సోఫిస్టికేటెడ్గా ఉంది హౌస్. వెళ్ళేసరికి సత్యనారాయణ స్వామి వ్రతం అయిపోయింది. కిచెన్ గా మొదలు పెట్టామండి. ఎంత అట్రాక్టెడ్ గా ఉందో కిచెన్ అయితే, అసలు అదిరిపోయింది. ఆడవాళ్ళకి మొదటిగా నచ్చేది కిచెనే కదండి. గుమ్మాలు చూసారా? చెక్క గుమ్మాలు పోయేయండు. కూర్చులు చెదలు కూడా ఉండదు. గ్రానైట్ గుమ్మాలు పెట్టుకున్నారు చక్కగా. బెడ్రూమ్స్, హాల్ అయితే చాలా విశాలంగా ఉందండి. ఎక్కడికక్కడ అన్ని చాలా చక్కగా అమరిక చేసుకున్నారు. ప్రతి బెడ్రూమ్కి అటాచ్డ్ డ్రెస్సింగ్ రూము, బాత్రూమ్. మూడంతస్తులు చూసుకుంటూ మెల్లగా పైకి చేరామండి. స్టేర్స్ ఎక్కి పైనుంచి వ్యూ అంతా విలేజ్ వ్యూ చూడండి ఎంత బాగుందో అసలు. జెండాపై కపిరాజు చూడండి ఎలా ఎగురుతున్నాడు. ప్రతి ఇంటికి ఒక కార్నర్లో ఈ జెండాపై కపిరాజు ఉండడం చాలా మంచిదండి. ఇంకా పోతే అసలు వీళ్ళ ఇల్లు అయితే గుడికి ఆపోజిట్లో ఉందండి. ఉదయం లేవగానే గుమ్మం తలుపులు తెరిచారంటే చక్కగా దైవ దర్శనం అవుతుందండి. ఇంక ఇవి చూసారా, రోలు సన్నికల్లు అంటారు కదండి. గ్రానైట్ స్టోన్తో ఫిక్స్ చేసేసారు. ఇంకా ఫిక్స్డ్గా ఉంటాయి, ఇంకా కదలవు. ఇంక ఈ అరేంజ్మెంట్ చూసారా, ఇది ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అండి. ఫౌంటైన్ ఏర్పాటు చేశారు, బ్యూటిఫుల్గా ఉంది. ఇంకా వర్క్స్ జరుగుతున్నాయి. ఇంకా చలో మన ఫేవరెట్ డిష్ వచ్చేసిందండి. ఊరేం చూడండి. ఇంకా డిషెస్ అయితే మామూలుగా లేవండి. అన్ని వెరైటీలు. కడుపు నిండా శుభ్రంగా తిని, క్లైమేట్ ఒకటి మంచి ఎండను వచ్చింది కానీ చల్లబడిపోయింది. వర్షం వచ్చేలా ఉంది. చల్లగా కూర్చొని భోజనాలు కానీ
భోజనాలు చేసి కాసేపు రిలాక్స్ అయ్యి తిరుగు ముఖం పట్టామండి. టాటా బాయ్, మళ్ళీ కలుద్దాం.